కేంద్ర బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చూద్దాం. నమస్కారం. కేంద్ర బడ్జెట్పై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. కేంద్రంలో మూడోసారి కొలువుదీరాక ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను లోక్సభ ముందు ఉంచుతారు. అంతకుముందు కీలకమైనటువంటి ఆర్థిక సర్వేను కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్ ముందు ఉంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 నుంచి 7% మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగినప్పటికీ దేశీయ వృద్ధి చోదకాలు మాత్రం భారత్కు అండగా నిలిచాయని పేర్కొంది. దేశ ఆర్థిక రంగం ఉజ్వలంగా ఉండొచ్చన్న సంకేతాలని ఇచ్చాయని చెప్పి కూడా తెలిపింది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైనటువంటి చర్యలను సూచించింది. బడ్జెట్పై ప్రత్యేక చర్చకారం ఇప్పుడు ఇందులో పాల్గొంటున్నారు అందే సత్యం గారు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు, అలాగే తిరుపురనేని గోపీచంద్ గారు, సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్, అలాగే జి రఘుబాబు గారు, బిజినెస్ కన్సల్టెంట్, కంపెనీ సెక్రటరీ కూడా. ముందుగా సత్యం గారు, అసలు ఎన్డీఏ 3.0 మొదటి పూర్తి బడ్జెట్ ప్రాధాన్యాలు ఏ విధంగా ఉండొచ్చు అనుకుంటున్నారు? గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో గతంలోగానే బ్యాలెన్స్డ్గా కేటాయింపులు చేశారు. అయితే బడ్జెట్ ప్రతిపాదనలు ఎప్పుడు కూడా కేటాయింపులేం డైరెక్ట్గా సెక్టార్స్కు ఉంటాయి, కార్పొరేటివ్ లేదా ఇండస్ట్రియల్ సెక్టార్స్కు విధానాల పరంగా మార్పులు చేసుకొస్తుంటాయి. బడ్జెట్ ప్రతిపాదనలు అలా ఉంటాయి. కాబట్టి గత బడ్జెట్ కొనసాగింపుగానే ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా సుమారు దరిదాపు 3 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రతిపాదించారు మొన్న ఫిబ్రవరిలో. అందులో 2.5 లక్షల కోట్లు బడ్జెట్ ప్రతిపాదనలు, ఒక 50,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందని ఆశించి 3 లక్షల కోట్లు అని చెప్పేసి ప్రతిపాదించారు. అట్లాగే వ్యవసాయ రంగానికి తర్వాత ఫెర్టిలైజర్స్కు యథావిధిగా కేటాయింపులు చేశారు. అట్లనే గత బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి 60,000 కోట్లు కేటాయిస్తే మొన్న ఫిబ్రవరిలో 86,000 కోట్లు కేటాయించారు. అయితే 83-84 బడ్జెట్లో కేటాయించింది 60,000 కోట్లు, కానీ ఖర్చు చేసింది 90,000 కోట్లు. రకరకాల అయినటువంటి డిమాండ్స్ తోటి పెరిగింది. దాంతో పోలిస్తే 4,000 కోట్లు తగ్గినట్టే. కాబట్టి ఉపాధి హామీ పథకం మీద ఎలాంటి అసలు ఇన్ని వేల కోట్లు ఇన్ని సంవత్సరాలు అనేటువంటిది ఉండొద్దు, నియంత్రణ ఉండొద్దు అనేది ఎకనామిస్టుల యొక్క అభిప్రాయం. ఎందుకంటే రూరల్ ఎంప్లాయ్మెంట్లో, ఇన్ఫార్మల్ సెక్టార్లో అదక్కడే మనకున్నటువంటి స్కీమ్. దాని ఇంకో డిమాండ్ కూడా వస్తుంది. ఏంటంటే గ్రామీణ ఉపాధి కాదు, పట్టణ ఉపాధి హామీ పథకం కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆల్టర్నేటివ్ సజెషన్స్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఎందుకంటే కింది స్థాయి వర్గాలకు ఓపెన్ మార్కెట్లో దొరకనప్పుడు ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేడ్ ఎంప్లాయ్మెంట్ డేస్ క్రియేట్ చేస్తే డిమాండ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది, మార్కెట్లో డిమాండ్ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో చేస్తారు. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో సేవింగ్ రేటు సాధారణంగా భారతీయులకు దాచుకునే అలవాటు ఉంటుంది, కానీ గత డికేడ్లో సేవింగ్ రేటు బాగా పడిపోయింది. ఇవాళ నిన్నటి సెన్సెస్ ప్రకారం చూస్తే 34% డొమెస్టిక్ సేవింగ్స్ చైనాలు ఉంటే మంది 23% ఉంది. యాక్చువల్గా అరౌండ్ 30 ఉండేది ఎప్పుడు కూడా. ఇలా 23% సేవింగ్ తగ్గటం అనేది అభివృద్ధికి ఇతర మార్గాలు, అప్పుల మార్గాలు, ఇతర మార్గాలు అనేటువంటి ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫిబ్రవరి బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి 2-3 అదనపు ఆదాయాలు చేకూరినాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2,11,000 కోట్లు డివిడెండ్ ఇచ్చింది. అట్లాగే ఎస్టిమేషన్ చేసిన దానికన్నా జిఎస్టీలో 1,00,000 కోట్లు పెరిగింది. ఆ తర్వాత ప్రత్యక్ష పన్నులు కూడా అదనంగా ఇంకో 1,00,000 కోట్లు పెరిగినాయి. తర్వాత సెస్ ద్వారా వసూలు చేస్తున్నటువంటి సంవత్సరానికి 1,00,000 కోట్లు అదనంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నిటిని కూడా దేనికి ఉపయోగించుకుంటారని ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరిగింది గత 15 రోజులుగా. ఆ చర్చలో భాగంగా రెండు మార్గాలు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకటి, బీజేపీకి సీట్లు తగ్గాయి కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఖర్చు పెడితే ఈ అదనంగా వచ్చిన ఆదాయం అనేది ఒక ఊహ. ఇంకొక ఊహ అట్లా కాదు, ఫిజికల్ కన్సాలిడేషన్కి ఉపయోగించుకుంటుంది. ఫిజికల్ డెఫిసిట్ 5.1 ఉంది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినప్పుడు, దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుందని ఇంకొక ఊహ కొనసాగుతున్నాయి. ఏదేమైనా మరో గంటలో తేలిపోతుంది. రైట్. గోపిచంద్ గారు, అంటే ఏటా 78.5 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ప్రకటించారు. అసలు ఆ లక్ష్యాన్ని చేరుకోవడం ఎలా? ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేంద్రం దృష్టి సారిస్తుందా? తప్పనిసరిగా అండి.
దానికి ముందుగా ఆవిడ చెప్పిన మాట ఏంటంటే 2047 వికసిత భారత్ అంటే పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా డెవలప్ అవడం కొరకు అన్ని ప్రైవేట్ రంగాలలో కానీ ప్రభుత్వ పరంగా కానీ సంవత్సరానికి ఒక 78.5 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం ఉండే విధంగా ఎడ్యుకేషన్ రంగాన్ని, టెక్నాలజీ రంగాన్ని, టూరిజాన్ని, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాన్ని, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ని, ఎక్స్పోర్ట్స్ని అన్నిటినీ ప్రభావితం చేసే విధంగా అన్నిట్లలోంచి ఎంప్లాయ్మెంట్ జనరేషను ప్రభుత్వ పరంగా అలాగే ప్రైవేట్ పరంగా కూడా 78 లక్షల ఉద్యోగాల కల్పన తప్పనిసరిగా లక్ష్యంగా పెట్టుకొని అలా అయితే తప్ప 2047లో వికసిత భారత్ని సాధించడం కాదు. కాబట్టి ఆ రకంగా ఈ 5 ఏళ్లని చాలా అమూల్యమైన సమయంగా భావించి ఇప్పుడేసే ఈ ఒక్కొక్క అడుగు చాలా కీలకమైంది. రాబడులు, పన్ను రాబడులో ఇతర ఆదాయ వనరులను పెంచుకోవడం ఎలాగో వాటిని సాధారణ పౌరులకి, సామాన్యులకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఖర్చులలో కానీ దేంట్లో చేయూతనిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇస్తూనే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ అన్ని రంగాలలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి, ప్రైవేట్ పరంగా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు తగ్గుతాయనే అపోహ కొంచెం తప్పేది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలాగా ఇవాళ అన్ని దేశాలలో కూడా ఆర్థిక పురోగతిని పక్కన పెడితే ఉద్యోగాలని అన్నీ తగ్గుకుంటూ వస్తున్నాయి. అక్కడికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, వాళ్ళు కల్పించలేకపోతున్నారు, నిరుద్యోగులు పెరుగుతున్నారు. ఇక్కడ భారతదేశంలో ఆర్థికాభివృద్ధి రేటు చాలా గణనీయంగా పెరుగుతూ వస్తుంది. తప్పక లక్ష్యాన్ని చేరతారనేది నా ఉద్దేశం అండి. రైట్. రఘుబాబు గారు, అంటే చాలా కాలంగా వ్యక్తిగత పన్ను ఊరట్ల మీద చాలా ఆశలు కూడా ఉన్నాయి. ఈసారైనా ఆ దిశగా ఏమైనా కీలకమైనటువంటి నిర్ణయాలు ఉండొచ్చు అంటారా? డెఫినెట్గా ఉండొచ్చండి. అంటే ఈ ఓటాన్ అకౌంట్ కానీ లాస్ట్ 2-3 బడ్జెట్స్లో కూడా వ్యక్తిగత పన్ను మీద కొంచెం రేషనలైజ్ చేయాలి, లిమిట్స్ పెంచాలి. వ్యక్తిగత పన్నుదారుల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే సేవింగ్స్కి వెళ్తాయి, తర్వాత ఇన్వెస్ట్మెంట్కి జరుగుతుంది. చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. బట్ గవర్నమెంట్ 2-3 ఇయర్స్ నుంచి చేయలేదు. ఈసారన్నా చేస్తారని నేను ఆశిస్తున్నాను. వాళ్ళకి చేయడం వల్ల నష్టం కూడా లేదు. వెరీ వెరీ స్మాల్ పోర్షన్ గవర్నమెంట్ మే లూజ్. బట్ ఆ సేవింగ్స్ ఆ తర్వాత కన్జంప్షన్ వల్ల ఎకానమీకి మళ్ళీ ఉపయోగపడే అవకాశం ఉంది. సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేయాలని కోరుతున్నాను. ఐ థింక్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నానండి. అంటే వాస్తవానికి ఇందాక సత్యం గారు చెప్తూ ఉన్నారు, సేవింగ్స్ గణనీయంగా తగ్గిపోయినాయి చైనాతో పోలిస్తే అని చెప్పి. ఇది ఒక రకమైనటువంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ కాదంటారా దేశానికి, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థకి, ప్రజలకు కూడా? అంటే ఇది ఈ రెండు బ్యాలెన్స్ చేయాలండి, సేవింగ్స్, కన్జంప్షన్. మనం సేవింగ్ చేయట్లేదంటే మనం వీఆర్ స్పెండింగ్ మనీ స్పెండ్ చేయడం వల్ల కూడా ఎకానమీకి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడున్న సేవింగ్ లెవెల్స్ అలార్మింగ్ సిచ్యువేషన్ కాదు, బట్ ఇంకా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఇట్స్ నాట్ వెరీ అలార్మింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా పెరిగితే బాగానే ఉంటుంది. అంటే మనం గ్లోబల్ క్యాపిటల్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, డొమెస్టిక్ క్యాపిటల్ గవర్నమెంట్ అయితేంది, ప్రైవేట్ సెక్టార్ అయితేంది, సేవింగ్స్ ఒకటి. గ్లోబల్ క్యాపిటల్ని కూడా మనం అట్రాక్ట్ చేయగలిగితే మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయగలము, ఎకనామిక్ ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుందండి. అంటే గతంలో చాలా ఆర్థిక సంక్షోభాలని కేవలం సేవింగ్స్ వల్లే ఇండియా దాన్ని తట్టుకోగలిగింది అన్నది ఒక వాదన. మీరేమంటారు? అంటే ఇదివరకటికి ఇప్పటికీ అంటే 20-30 ఏళ్లలో లిబరలైజేషన్ తర్వాత చాలా చేంజెస్ వచ్చాయండి. అంటే ఇండియన్ ఎకానమీ చాలా పవర్ఫుల్గా అయింది. ఇదివరకు సేవింగ్ క్యాపిటల్ అనేదే ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఉండేది. ఇప్పుడు ఏంది, మన ట్యాక్స్ కలెక్షన్స్, మన ఇండైరెక్ట్ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపోనెంట్. ప్రాఫిట్స్, కార్పొరేట్ ప్రాఫిట్స్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్. ఇవాళ మన లిస్టెడ్ కంపెనీ ప్రాఫిట్స్ చూస్తే 15 సంవత్సరాల్లో హైయెస్ట్ ప్రాఫిట్స్ FY24లో రావడం జరిగింది. మన ట్యాక్స్ కలెక్షన్స్, రెండవది కార్పొరేట్ ప్రాఫిట్స్, మూడవది గవర్నమెంట్ బికాజ్ వీ హ్యావ్ మోర్ ట్యాక్స్ కలెక్షన్స్ మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని మనం అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది, చేస్తున్నాము, ఇంకా చేసే అవకాశం ఉంది. ఎందుకు, మనం 6.5 నుంచి 7% గ్రో అవుతా ఉన్నాము. లాస్ట్ 3 ఇయర్స్లో 8% గ్రో అయ్యాము యావరేజ్గా. సో ఇట్లాంటి ఎకానమీ ఈవెన్ ది ఇన్వెస్టర్స్ కానీ, లార్జ్ గ్లోబల్ కార్పొరేషన్స్ కానీ
ఎక్కడైతే డిమాండ్ సప్లై గూడ్స్కి సర్వీసెస్కి ఉందో అక్కడికి గ్లోబల్ క్యాపిటల్ కూడా వస్తుంది. అక్కడ మనం కొంచెం ఎక్కువ వర్క్ చేయాలందండి. గ్లోబల్ సప్లై చైన్ డిజరప్షన్స్ అవుతున్నాయి, దాన్ని మనం ఎట్లా వాడుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే పిఎల్ఐ స్కీము, మేడ్ ఇన్ ఇండియా, ప్రొడక్టివ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ మన ఫార్మా సెక్టార్లో అయితేంది, ఎలక్ట్రానిక్ సెక్టార్లో అయితేంది లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఎంకరేజ్ చేయడం వల్ల మనం చాలా దానివల్ల చాలా ఉపయోగం జరిగింది. మన ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి. అంటే నిన్న రిపోర్ట్ చూస్తే మన ఐఫోన్ ప్రొడక్షన్, గ్లోబల్ ప్రొడక్షన్లో 14% ప్రొడక్షన్ ఇండియా నుంచి రావడం జరిగింది. ఇటు చాలా మంచి పరిణామం. ఇట్లాంటివి కొన్ని సెక్టార్లలో, సెమీ కండక్టర్లో మనం ఏం చేయగలము, ఫార్మాలో ఆల్రెడీ చేస్తున్నాం, ఇంకా చేసే అవకాశం ఉంది. సో మన సైడ్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాకపోతే ఈ కొన్ని 4-5 గ్లోబల్ ఫ్యాక్టర్స్ చూస్తే నిన్న ఎకనామిక్ సర్వేలో 4-5 క్లియర్ ఇండికేషన్స్ వచ్చాయండి. మనం లాస్ట్ ఇయర్ 8.2 గ్రో అయినా కూడా ఈ సంవత్సరం 6.5 నుంచి 7% ఎందుకు గ్రో అవుతా అనుకున్నాము. ఒక 4-5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఎకనామిక్ సర్వే తీసుకురావడం జరిగింది. ఒకటి, గ్లోబల్గా అన్సర్టనిటీస్ ఉన్నాయి, జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఒకటి. రెండవది, చాలా ఎకానమీస్ ఇంట్రెస్ట్ రేట్లు చాలా పెంచున్నాయి. మన యూఎస్ చూసుకుంటే ఇదివరకు 1.5-2% ఉండేది, ఇప్పుడు 7-7.5% ఉంది. అక్కడ ఇంట్రెస్ట్ రేట్ హైగా ఉండడం వల్ల వచ్చే ఇన్వెస్ట్మెంట్ తగ్గే అవకాశం ఉంది. మూడో పాయింట్, ఆల్ కంట్రీస్ వాంట్, ఎవ్రీబడి వాంట్ దేర్ ఎకానమీస్ టు గ్రో, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, డొమెస్టిక్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ మీద కంట్రీస్ అన్నీ ఫోకస్ చేస్తూ ఉన్నాయి. దానివల్ల ఏంటి, బ్యాలెన్సింగ్, మన సెల్ఫ్ ప్రొడక్షన్ ఎలా చేయాలి, అవుట్ సోర్సింగ్ ఎంత చేయాలి. ఇదివరకు ఏంటి అంటే మన ప్రీ కోవిడ్ పీరియడ్లో ఏంటంటే నోబడీ కేర్డ్ ఫర్ ఎ సెల్ఫ్ రియలైజేషన్. ఎక్కడైతే తక్కువ దొరుకుతున్నాయో గూడ్స్ అక్కడి నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇట్ హస్ బికమ్ ఎ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ రియలెన్స్ అనేది. అనదర్ 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఇంకోటి మనం క్లైమేట్ అండి. క్లైమేట్ వల్ల మనం చూస్తూ ఉన్నాం లాట్ ఆఫ్ అన్సర్టనిటీస్. క్లైమేట్ ఇంపాక్ట్ వల్ల వర్షాలు కానీ, వేడి కానీ, వాటర్ లెవెల్స్ ఇన్ ది సీల్ కానీ, ఇవన్నీ సో మెనీ థింగ్స్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి గ్లోబల్లో ఉంది. లాస్ట్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ అండ్ ఏఐ వలన అన్ని సెక్టార్లు ఇంపాక్ట్ అవుతుంది, గ్లోబల్గా ఇంపాక్ట్ అవుతుంది. జాబ్స్ పోతాయా, జాబ్స్కి టెక్నాలజీ అనేది కాంప్లిమెంట్ అవుతుందా అనేది ఈ ఫ్యాక్టర్స్ మీద మనకు మీడియం టు లాంగ్ టర్మ్ ఇండియా గ్రోత్ అనేది ఆధారపడి ఉంటుంది. వీటిని దృష్టిలో పట్టుకొని మనం బడ్జెట్ ప్రిపేర్ చేయాలి. ఈ 2024-25 ఎట్లా మీడియం టు లాంగ్ టర్మ్లో ఇవన్నీ మనం ఎలా ట్యాకిల్ చేయగలం అనేది దాన్ని బట్టి మన గ్రోత్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరం కాదు కదా, 2030లో మనం డెవలప్డ్ ఎకానమీ కావాలంటే ఈ స్ట్రక్చరల్ చేంజెస్ చాలా చేయాలి. సత్యం గారు, అసలు దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల మీద సోమవారం పార్లమెంట్ ముందుకు వచ్చినటువంటి ఆర్థిక సర్వే టోటల్గా ఏం చెప్పిందంటారు? టోటల్గా వాస్తవానికి మరి పోయిన ఫైనాన్స్ ఇయర్లో 8.2 ఎందుకు ఉంది, ఇప్పుడు 6.5 నుంచి 7 ఎందుకు తగ్గించి చెప్తున్నారంటే, అగ్రికల్చర్ గ్రోత్ రేటు గతంలో 3 to 4% గ్రోత్ రేట్ ఉంది. గత ఫైనాన్స్ ఇయర్లో 1.7% గ్రోత్ రేట్ ఉంది. కాబట్టి గ్రోత్ రేట్ అంటే ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెరిషరీ సెక్టర్ 3 కలిపి చేస్తారు. కాబట్టి ప్రైమరీ సెక్టార్లో కొంచెం అనుమానాలు ఉన్నాయి, అదొక కారణం. రెండోది, ఇప్పుడు ఉన్నటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తున్నటువంటి క్యాపిటల్ సెక్టార్లో గ్రోత్ రేటు మందగిస్తూ ఉంది. సర్వీస్ సెక్టర్ ఇది ఓకే. కాబట్టి మినిమం వాళ్ళు చెప్పినట్టు 6.5 నుంచి 7 మధ్య ఉండొచ్చు అనేటువంటిది ఒక అంచనా ఎకనామిక్ సర్వేలో మనకు చెప్పినటువంటి అంశం. తర్వాత రెండోది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలి. తర్వాత అది చైనా నుంచి వచ్చేటువంటి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగితే మనకు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ అవుద్ది అనేది ఎకనామిక్ సర్వేలో రెండో పాయింట్ చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కడ మాట్లాడినా చైనాకు మనకు పడదు, చైనా మనకు పడదు అనేటువంటిది అనుకుంటాం. కానీ అసలు ఇవాళ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఫస్ట్ ఉన్నది మనకు చైనాకే, ఆ తర్వాతనే మనకు అమెరికా ఉన్నది. దరిదాపు $118 బిలియన్ చైనా మన వ్యాపారం. అది అమెరికాతో పోలిస్తే ఎక్కువే, కొద్దిగా 1% ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎకనామిక్ సర్వేలో 132 సార్లు చైనా అనే పదం వచ్చింది, 132 times ఈ సర్వేలో. ఎందుకు అన్నిసార్లు అనాల్సి వచ్చింది అంటే, ఇప్పుడు మనం కొత్తగా ప్రవేశపెట్టబోయేది ఏంటంటే ఈ బడ్జెట్ ప్రతిపాదనలో చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలి అనేది. అది అట్రాక్ట్ చేస్తే చైనా ఇన్వెస్టర్లు మన దాంట్లో పెట్టుబడి పెట్టి ఇక్కడి నుంచి యూరోప్కి, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసుకుంటే
ఈ ఇంబ్యాలెన్స్ తగ్గేటువంటి అవకాశం ఉంది. మన ఎక్స్పోర్ట్ $17 బిలియన్ అయితే వాళ్ళ నుంచి మనం తీసుకున్న ఇంపోర్ట్ $101 బిలియన్, దరిదాపు $85 బిలియన్ చైనా తోటి లోటు ఉంది. ఇది ఏ దేశంతో కన్నా మనకు ఎక్కువ ఉంది. ఈ సమస్య పరిష్కరించుకోవాలంటే మన ఎక్స్పోర్ట్స్ పెంచడం ద్వారా కాదు, చైనా వాళ్ళ FDIని అట్రాక్ట్ చేయడం ద్వారానే ఇది పరిష్కరించుకోవచ్చు అని కొత్తగా ఇవాళ ఎకనామిక్ సర్వేలో అది పేర్కొన్నారు. ఈ రెండో అంశం. మూడోది ఏమిటంటే మనకి FDIలు వస్తాయని ఆశపడుతున్నాం, కానీ ఇవాళ ఎకనామిక్ సర్వేలో కొత్త అంశం ఏమిటంటే 2009లో వచ్చిన FDIలు GDPలో 3.5% ఉన్నాయి. ఇప్పుడు GDPలో 2% ఉంది. కొత్తగా ఏమిటంటే మన ఇన్వెస్ట్మెంట్ ఇతర అవుట్ఫ్లో అవుతున్నాయి. అంటే ఈ 23-24 ఫైనాన్షియల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే GDPలో ఇన్ఫ్లో 2% ఉంటే అవుట్ఫ్లో 1.3% ఉంది. వచ్చినవి 2% అయితే పోయినవి 1.3% GDP. అంటే నెట్ ఎంత 0.7. 0.7ని 2009లో 3.5ని కంపేర్ చేస్తే, కాబట్టి మనం వస్తున్న FDIలు కాకుండా పోయే FDIలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే ముందు ఇప్పుడు ప్రతిపాదించిన సంవత్సరానికి నాన్ ఇన్ఫార్మల్ సెక్టార్లో 75 లక్షల ఉద్యోగాలు సృష్టించడం అనేది రియలైజ్ కాదు. ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్ పెరిగితేనే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితేనే సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ గ్రో అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎకనామిక్ సర్వేలో వచ్చినటువంటి చాలా కొత్త అంశాలు కొన్ని బేసిజానికి పోకుండా మనకు ప్రతిపాదించారు. అట్లాగే ఈ ఎకనామిక్ సర్వేలో సత్యం గారు, ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో కూడా చాలా లోటు ఉంది. సెమీ కండక్టర్ లాంటి వ్యవహార రంగంలో మ్యానుఫ్యాక్చరింగ్ పెరగాల్సిన అవసరం ఉందంటారా? మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వీకెస్ట్ ఉంది మనకు. మిగతా రెండింటితో మన సర్వీస్ సెక్టర్ తోటి అగ్రికల్చర్ సెక్టర్ తోటి పోలిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వీక్ ఉంది. దీని పర్సంటేజ్ GDP పెరగట్లేదు. తర్వాత ఎక్స్పోర్ట్స్ లో కూడా మనం వెనకబడిపోతున్నాం. తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అయినటువంటి ఎంప్లాయ్మెంట్ గ్రోత్ మిగతా దాంట్లో కాదు. ఎందుకంటే నాన్ ఇన్ఫార్మల్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ గ్రోత్ రేట్ పెరిగేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్నే. కాబట్టి అది రెసెషన్ లో ఉన్నట్టుగా అవుపడుతుంది. కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ ఎకనామిక్ సర్వేలో గుర్తించారు. రైట్ సార్. గోపీచంద్ గారు, అంటే రంగాల వారీగా చూసినప్పుడు వాళ్ళ బడ్జెట్లో వేటికి ప్రాధాన్యం లభించే అవకాశాలు ఉన్నాయంటారు? ఇక ప్రత్యేకించి ట్యాక్స్ విషయంలో వ్యక్తిగత ట్యాక్స్ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, దానికి సంబంధించి ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనుకుంటున్నారు? నిన్నటి సర్వే, పార్లమెంట్లో పెట్టిన సర్వే ప్రకారమైన గతంలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన దాని మీద ఆధారపడి, అలాగే అంతకుముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఈ 3.4 అలాగే 2047 వికసిత్ భారత్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుంటే ముఖ్యంగా ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెక్నాలజీ డెవలప్మెంటు, ఎడ్యుకేషను, హెల్త్, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషను, రూరల్ సపోర్టు, పూరెస్ట్కి రూరల్ సపోర్ట్ చేస్తూ అందరికీ హౌసింగ్ ఇచ్చే అవకాశం ఉందండి. శానిటేషన్, ఎడ్యుకేషన్ మీద అంటే విద్య, ఆరోగ్యం, అలాగే హౌసింగ్, ఫార్మర్ సపోర్టు, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈసారి చాలా ఖర్చు పెట్టే అవకాశం ఉందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెయిన్గా టెలికమ్యూనికేషన్స్, రోడ్స్, రైల్స్, పోర్ట్స్, అలాగే ఎయిర్పోర్ట్స్ మీద కూడా ఎలాగూ డిఫెన్స్లో అయితే ఎలాగూ కేటాయింపులు తప్పదు, అది ఎలాగో అవసరం, అత్యవసరం. వీటన్నిటితో పాటు సెక్యూరిటీ, పర్సనల్ సెక్యూరిటీ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉందండి. అలాగే ఇండస్ట్రీస్ విషయంలో ఇంతకుముందు అన్ని రంగాలలో లాగా అగ్రికల్చర్ తోటి పోలిస్తే, ఎడ్యుకేషన్ తోటి పోలిస్తే, ఇతర రంగాలతో పోలిస్తే, ఇరిగేషను అలాంటి వాటితో పోలిస్తే ఈసారి ఇండస్ట్రీస్ మీద చాలా ఫోకస్ చేసే అవకాశం ఉంది. మినరల్ డెవలప్మెంట్స్ అంటే మన దేశంలో ఉన్న ఖనిజ సంపదని వెలికి తీయడానికి, ముఖ్యంగా బ్యాటరీలలో వాడే లిథినియం వెలికి తీయడానికి, అలాగే దేశంలో ఉన్న అనేక ఖనిజ సంపదలను వెలికి తీయడానికి, వాటిని అన్నిటినీ జాతీయ సంపదగా సృష్టించి వనరులను సమకూర్చడానికి దాని మీద కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందండి. అలాగే ట్రాన్స్పోర్టేషను, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, గత తాత్కాలిక బడ్జెట్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసము దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది.
ఇది జిఎస్టీ ద్వారా వచ్చిన 11 లక్షల కోట్లలో 9 లక్షలు దానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి ఖర్చు పెట్టడం అని అంటే దేశ అభివృద్ధికి బాటలు వేయడానికి ఈరోజు మన బార్డర్లో సరిహద్దు ప్రాంతాలలో కొన్ని నిమిషాల తేడాలో మన సైన్యం వెళ్ళడానికి అన్ని చోట్ల నుంచి ఎలా అయితే ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్ చేయడం జరిగిందో దేశంలో ప్రతి విలేజ్ని కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ప్రతి గ్రామాన్ని ట్రాన్స్పోర్టేషన్ పెంచడానికి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే మీరు అడిగినట్టుగా ఈ రంగాల వారీగా కేటాయింపులు గతంలో ఉన్న వాటికంటే ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ కోసం ఈసారి తప్పనిసరిగా 11 లక్షల కోట్ల రూపాయలని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఖర్చు పెట్టేందుకు ఏర్పాటు చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే టాక్సేషన్ పరంగా వస్తే ఇప్పటి వరకు 2014లో చేసిన మార్పులు తప్ప స్టాండర్డ్ డిడక్షన్ ఉద్యోగస్తులకు ఇచ్చే ప్రామాణిక తగ్గింపు 50,000 నుంచి నా అంచనాల ప్రకారం ₹1,00,000 వరకు పెంచే అవకాశం కనపడుతుంది. అలాగే బేసిక్ ట్యాక్స్ స్ట్రక్చర్లో 2.5 లక్షల నుంచి ఒకవేళ ఇప్పుడున్న కొత్త స్కీమ్ ప్రకారం 7 లక్షలు, పాత స్కీమ్ ప్రకారము 5 లక్షల పరిమితి లోపల ఆదాయం ఉంటే తప్ప అది దాటి ₹1 వచ్చినా కూడా బేసిక్ పరిమితి 2.5 లక్షలు లేదా 3 లక్షలు, సీనియర్ సిటిజన్స్ అయితే 5 లక్షలకి దాటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం వస్తుంది. దాన్ని తప్పనిసరిగా ఈసారి పెంచే అవకాశం కనపడుతుంది. నా అంచనా ప్రకారం దాన్ని 5 లక్షల వరకు పరిమితిని పెంచే అవకాశం ఉంది. అలాగే ట్యాక్స్ స్లాబ్ రేట్స్ని మార్చే అవకాశం ఉంది. ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్స్ కానీ, షేర్ మార్కెట్ కానీ, స్టాక్ ఎక్స్చేంజెస్ దేశానికి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆర్థిక సర్వేలో పేర్కొన్నట్టుగా ఆర్థిక మంత్రి గారు సెలవిచ్చారు. కాబట్టి స్టాక్ ఎక్స్చేంజెస్ని నిలబెట్టడం, అలాగే పరిశ్రమల రంగాన్ని ప్రోత్సహించడం, కార్పొరేట్ సెక్టర్ ద్వారా న్యూ ఎంటిటీస్ని వికసిత్ భారత్ కోసం, ఉద్యోగ కల్పన కోసం వాటిని ప్రోత్సహించే దిశగా ఇప్పుడున్న కార్పొరేట్ పన్ను విధానంలో డివిడెండ్ అయితేనేమి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అయితేనేమి, వాటి పరంగా టాక్సేషన్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మ్యూచువల్ ఫండ్స్ రిడెంప్షన్ చేసినా, లేకపోతే పెట్టుబడుల్ని విత్డ్రా చేసుకున్నప్పుడు, షేర్స్ని అమ్మినప్పుడు లాంగ్ టర్మ్ టాక్సేషన్లోంచి ₹1,00,000 2 లక్షలకు పెంచే అవకాశం ఉందండి. అలాగే సేవింగ్స్ని 1,50,000 నుంచి కనీసం 2 లక్షల వరకు 80C డిడక్షన్ని, అలాగే 80D మెడిక్లెయిమ్ దీన్ని కూడా ప్రస్తుతం ఉన్న 25,000 నుంచి లేదా ఫ్యామిలీ పరంగా అయితేనేమో 30,000 వరకు ఉన్నదాన్ని 50,000 వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కనుక కడితే ఆ 2 లక్షల నుంచి కనీసం 2.5 లక్షల వరకు పెంచే అవకాశం కనపడుతుంది. అయితే ఈసారి మరి ప్రభుత్వ పరంగా కార్పొరేట్ రంగానికి ఇచ్చిన 20% టాక్సేషన్ని కొత్త సంస్థలకి, కొత్త కార్పొరేట్స్ కంపెనీలకి ఇచ్చే న్యూ టాక్సేషన్ రేట్ ప్రకారం 20%ని పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్య సంస్థలకు కూడా ఇచ్చేందుకు అవకాశం కనపడుతుంది. అలాగే టాక్సేషన్ రంగంలో ఇండివిజువల్ టాక్సేషనే ఇన్కమ్ ట్యాక్స్లో ఎక్కువ వస్తుంది. గత తాత్కాలిక బడ్జెట్లో మొత్తం రెవెన్యూని 38 లక్షల కోట్లుగా చూపెడితే దాంట్లో 22 లక్షల కోట్లు డైరెక్ట్ టాక్సేషన్ నుంచి వస్తే దాంట్లో 30% కేవలం ఇండివిజువల్స్ దగ్గర నుంచే వచ్చింది. ఆ టాక్సేషన్ విషయంలో తప్పక మార్పులు వస్తాయని ఊహిస్తున్నాము, అంచనా వేస్తున్నాం. అలాగే ఉద్యోగస్తులకి ఊరటం కల్పించే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. అయితే కొన్ని నిరర్థకమైన మినహాయింపులు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేదా ఎడ్యుకేషన్ రంగంలో కానీ, హాస్పిటల్స్లో కానీ కోట్ల కొద్దీ ఎదిగి లక్షల కొద్దీ బిల్లులు వేసే వాటికి మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం ద్వారా తగ్గించే వాటికి ట్యాక్స్ వేయడం ద్వారా వాటికి మినహాయింపును నివారించి ట్యాక్సెస్ని పెంచేందుకు అవకాశం కనపడుతుంది. అలాగే సామాన్యులు వాడే తినుబండారాలు అంటే ఆహార పదార్థాలు అయితేనేమి, అలాగే పిల్లలు వాడుకునే ఎడ్యుకేషన్ పరంగా, టెక్నాలజీ పరంగా వాళ్ళు వాడుకునే అన్ని ఐటమ్స్ మీద, టెక్నాలజీకి సంబంధించిన ఐటమ్ మీద
జిఎస్టీని తగ్గించే అవకాశం కనపడుతుంది. ఆ జిఎస్టీని తగ్గించడం ద్వారా టెక్నాలజికల్గా గ్రామంలో ఉన్న రైతు బిడ్డ, వాళ్ళ చదువుకునే అబ్బాయి పిల్లలు వాళ్లతో సహా అందరూ కూడా టెక్నాలజీని అందిపుచ్చుకొని వాళ్ళ ధాన్యాన్ని పండించిన GST గురించి మళ్ళీ మాట్లాడదాం కాకుండా గోపీచంద్ గారు. మిగిలిన అన్ని రంగాలకి అలాగే. రఘుబాబు గారు, అంటే కీలకమైనటువంటి వడ్డీ రేట్లు గుదిబండలుగా మారి చాలా కాలంగా ప్రజలు వ్యాపార వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ద్రవ్యోల్బణం కూడా భయపడుతూనే ఉంది. ప్రజల కొనుగోలు శక్తి అంతకంతకు పడిపోతుంది. వీటి విషయంలో బడ్జెట్ నుంచి ఏం ఆశించవచ్చు? బడ్జెట్ నుంచి అంటే జిఎస్టీ అండి. జిఎస్టీ వల్ల కూడా మనకు అల్టిమేట్ ప్రైసెస్ పెరగడం జరుగుతుంది. జిఎస్టీ రేట్స్ కొంచెం రేషనలైజ్ చేయడం వల్ల పర్టికులర్గా సామాన్య మనుషులు వాడే పదార్థాలు కానీ, గూడ్స్ కానీ, క్లోత్స్ కానీ అది ఒక విషయము. రెండవది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా, అంటే ఆర్బీఐ ఏం చేస్తూ ఉందంటే ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేటు ఇంటర్ప్లే ఉంటుంది. మనం ఇంట్రెస్ట్ పెంచి ఉంచితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనేది ఆశ. ఫిజికల్ కన్సాలిడేషను, ఫిజికల్ ప్రుడెన్స్ గురించి మనం కొంచెం బ్యాలెన్స్డ్గా అప్రోచ్ చేస్తూ ఉన్నాం. మనం లాస్ట్ 2 to 3 years కూడా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేటు తగ్గకుండా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి చేస్తూ వచ్చింది. బట్ మేబీ నెక్స్ట్ 2 to 3 monthsలో ఇంట్రెస్ట్ రేట్ని ఏమన్నా తగ్గించే అవకాశం ఉంది. దానివల్ల కొంత పర్టికులర్గా మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట. అంటే వాస్తవానికి ఇక్కడ జిఎస్టీ ఆదాయం కోల్పోతే ప్రభుత్వం ఏం చేయగలుగుతుందంట? వాయిస్ బ్రేక్ అవుతుంది. ఒకవేళ జిఎస్టీ ఆదాయం, అంటే జిఎస్టీలో మార్పు చేర్పులు చేస్తే గనక కొంత తగ్గించే, మీరు అన్నట్టుగా తగ్గించే అంచనాలు ఉంటే గనక మరి ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. ఆ విధంగా మళ్ళీ దాన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం ఏం చేయవచ్చు అంటారు? అంటే జిఎస్టీ చాలా బ్రహ్మాండంగా వర్క్ అవుతుందండి. దాని బేస్ పెరుగుతూ ఉంది, కలెక్షన్స్ పెరుగుతూ ఉంది. కాబట్టి దానివల్ల పెద్ద వర్రీ లేదు. జిఎస్టీ మనం కొంచెం రేషనలైజ్ చేసినా, కొన్ని తక్కువ స్లాబ్స్లో తీసుకొచ్చినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు కలెక్షన్స్లో. తర్వాత రెండవది, గవర్నమెంట్ నిన్న ఎకనామిక్ సర్వేలో చెప్పింది ఏంటంటే ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు పర్టికులర్గా ఈ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని డైవెస్ట్మెంట్ చేసి కొంత ఆదాయాన్ని కల్పించుకోవాలి. ఆ ఆదాయం వల్ల మనం మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. లాస్ట్ 2-3 సంవత్సరాల్లో దీని మీద కొంచెం చాలా కలెక్షన్ చాలా తక్కువ ఉంది. డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ని గవర్నమెంట్ కంప్లీట్ చేయలేకపోయింది. ఎలక్షన్స్ వల్ల కూడా అది డిలే చేసినట్టుంది. ఈ సంవత్సరం దాని మీద ఫోకస్ చేసి డిస్ఇన్వెస్ట్మెంట్ టార్గెట్స్ వాళ్ళు అచీవ్ చేయగలిగితే చాలా ఇన్కమ్ అక్కడి నుంచి వస్తుంది. అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఉపయోగపడుతుందండి. అది ఫోకస్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఈ ఇయర్. వాస్తవానికి ఇక్కడ డిజిన్వెస్ట్మెంట్కి సంబంధించి రాజకీయంగా రాష్ట్రాల వారీగా కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి మార్గం ఉందంటారు? అంటే మనం లాస్ట్ 20-25 సంవత్సరాల్లో చూస్తే కూడా, అంటే కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అన్ని గవర్నమెంట్స్ చేస్తూ వచ్చాయి. మేబీ కొన్ని సెక్టార్, కొన్ని యూనిట్స్లో చాలా సెన్సిటివ్ ఉండొచ్చు. మేబీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక సెన్సిటివ్ ఇష్యూ. అట్లా కాకుండా మేబీ మనం డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాటిలో 20% సెన్సిటివ్ ఇష్యూస్, 80% సెన్సిటివ్ ఇష్యూస్ కాదు. టైమ్ లైన్స్ వల్లనో, లేకపోతే ప్రిపేర్నెస్ లేకపోవడం వల్లనో, మార్కెట్ కండిషన్స్ వల్లనో మనం చేయలేదు. ఇప్పుడు క్యాపిటల్ మార్కెట్ చాలా బాయింట్గా ఉన్నాయి కాబట్టి ఇది చేసే అవకాశం ఉంది. ఒక 20% పొలిటికల్ కంపల్షన్స్ వాటి వల్ల చేయలేకపోవచ్చు. 80% చేసే అవకాశం ఉంది. కొన్నిట్లో ఆల్రెడీ గవర్నమెంట్ తగ్గించింది, 100% నుంచి 74%కి వచ్చింది. అక్కడ 51% పోవడానికి, 49% పోవడానికి ఇబ్బంది ఏమీ లేదు. అట్లా కొన్ని అవకాశాలు ఉన్నాయి, అది ఇప్పుడు చేయవచ్చు. అంటే వాస్తవానికి ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అనేది ఒక కీలకమైనటువంటి లక్ష్యం. దానికి సంబంధించి ఏమన్నా కొన్ని సూచనలు చేసే అవకాశం ఉందో, బడ్జెట్లో ఏమైనా పేర్కొనే అవకాశం ఉందంటారా? చాలా అండి. అది చాలా ఇంపార్టెంట్. ఈ బడ్జెట్లో గవర్నమెంట్ ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్ కానీ రిక్వైర్మెంట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, స్కిల్స్ ఎలా ఇవ్వాలి, మన యూత్కి ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయాలి. ఎంప్లాయ్మెంట్ అనేది 3 రకాలుగా వస్తుందండి. 3 సెక్టార్స్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఎంఎస్ఎంఈ సెక్టార్.
ఎంఎస్ఎంఈ సెక్టారు చాలా స్ట్రాంగ్ సెక్టార్ ఇండియాలో, దాన్ని చాలా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దట్ క్రియేట్స్ లార్జ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. మనం నిన్న సర్వేలో కూడా చూస్తే మనం జిఎస్టీ అనేది, ఇన్సాల్వెన్సీ అనే కోడ్ అనేది ఒక 5-6 ఏళ్ల నుంచి ఇనిషియేట్ చేయడం జరిగింది. దానివల్ల ఫలితం వచ్చింది. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఎంఎస్ఎంఈలకు, స్టార్టప్స్కి వాళ్ళు బిజినెస్ ఎంత ఈజీగా చేసుకోగలరు, వాళ్లకు ఆ అవకాశాన్ని కల్పించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవకాశం ఉంది, చేసే రిక్వైర్మెంట్ ఉంది. అప్పుడే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఒకటి స్టార్టప్స్, ఎంఎస్ఎంఈస్. రెండవది మీరు అన్నట్టుగా మేడ్ ఇన్ ఇండియా, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము, డిఫెన్స్ సెక్టార్. డిఫెన్స్ మనం చూస్తే లాస్ట్ 3 నుంచి 5 సంవత్సరాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. మన ఇంపోర్ట్స్ నుంచి ఇవాళ ఎక్స్పోర్ట్ చేసే అవకాశానికి ఎదిగాం. ఎక్స్పోర్ట్స్ కూడా జరుగుతున్నాయి. దానికి కూడా చాలా పుష్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి మన డొమెస్టిక్ డిఫెన్స్ రిక్వైర్మెంట్, 2 డిఫెన్స్ రంగం నుంచి ఎక్స్పోర్ట్ జరిగే అవకాశం. మన పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ చూస్తే చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వీటి వల్ల ఈ కాంబినేషన్ ఆఫ్ దిస్ మ్యానుఫ్యాక్చరింగ్, పిఎల్ఐ, డిఫెన్స్, మేడ్ ఇన్ ఇండియా, స్టార్టప్స్, ఎంఎస్ఎంఈ, ఈ 3 రంగాలని ఎంత ఈజీగా వాళ్ళు బిజినెస్ చేసుకోగలరు, వాళ్ళకున్న డిఫికల్టీస్ మనం ఎలా తగ్గియాలి అంటే ఇది పెద్ద పెద్ద రిఫార్మ్స్ కాదండి, చిన్న చిన్న రిఫార్మ్స్, డే టు డే రిఫార్మ్స్. వాళ్ళు ప్రాపర్టీ అక్వైర్ చేసి బిజినెస్ చేయాలన్నా, లేబర్ కోడ్ రిఫార్మ్స్, టాక్సేషన్ రిఫార్మ్స్. ట్యాక్స్ రెడ్యూస్ చేయనక్కర్లేదు, బట్ ట్యాక్స్ కంప్లయన్స్ ఇంకా చాలా ఈజీగా ఉండాలి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కొంచెం కంప్లయన్స్ సైడ్ బిజినెస్ వర్గాలంతా కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. కంప్లయన్స్ రిక్వైర్మెంట్ పెరిగింది అనే దానివల్ల ఇవన్నీ చేయాల్సి వస్తుంది, చాలా ఈజీ చేయాలి. అప్పుడు ఈ చాలా ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్లీ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వాలండి. ఒక స్టార్టప్ కానీ, ఒక ఎంఎస్ఎంఈ కానీ 20 మంది 50 మందిని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కంప్లీట్ వేవరు, మేబీ నెక్స్ట్ 3 years 5 years, చాలా ఈజీ. ఫైల్ ఫామ్, యు ఆర్ డన్. కాంప్లికేషన్స్ లేకుండా ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇన్సెంటివ్, డైరెక్ట్ ఇన్సెంటివ్స్, ఐదర్ క్యాపిటల్ సబ్సిడీ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ లాంటి బెనిఫిట్. ఫస్ట్ 3 years 5 years if you generate X amount of employment, no hiccup, no taxes, something like that. We have to bring transformative reforms to create employment అండి. ఇంక్రిమెంటల్ అప్రోచ్ సరిపోదు మనకు. 78 లక్షల 80 లక్షల ఎవ్రీ ఇయర్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే దానికి అనుగుణంగా మనం ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. అప్పుడే మనం ఆ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం. దానికి తగ్గట్టుగా స్కిల్స్ మీద చాలా ఫోకస్ చేస్తున్నాం, ఇంకా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, బట్ స్కిల్స్ లేకుండా చాలాసార్లు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయలేని పరిస్థితి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, స్టార్టప్, ఎంప్లాయ్మెంటు. తర్వాత గ్లోబల్గా కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫర్ టాలెంట్. మన టాలెంట్ని గ్లోబల్గా ఎట్లా కాంపిటేటివ్గా చేయొచ్చు అనేది చూసి అది కూడా చేయాల్సింది. స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఎనీథింగ్ వీ డూ మన ఈ రెండింటిని అడ్రస్ చేస్తూ చేయాల్సిన అవకాశం చాలా ఉంది. అంటే ఒక సామాన్యుడి కోణంలో చూసినప్పుడు బడ్జెట్ని పరిశీలించడం ఎందుకు అందరికీ అవసరం, బడ్జెట్లో తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజల ఆర్థిక రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఇప్పుడు వాస్తవానికి 91 గ్లోబలైజేషన్ తర్వాత ఓపెన్ మార్కెట్లో మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు సస్టైన్ కావటం కష్టం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆదాయాలకు కానీ వాళ్ళ ఖర్చుకు కానీ సెక్యూరిటీ లేదు. ఉదాహరణకు గతంలో రేషన్ షాపుల ద్వారా 14 రకాల సరుకులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 1-2 సప్లై చేస్తారు. అంటే వాళ్ళకు ఆ సెక్యూరిటీ లేదు. రెండు ఇన్కమ్ సెక్యూరిటీ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫార్మల్ వేజ్ అయితే కొంత సెక్యూరిటీ ఉంటుంది, ఇన్ఫార్మల్ వేజెస్లో సెక్టార్ల వేజెస్కు సెక్యూరిటీ ఉండదు. జీతం వస్తే కూలీ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. కాబట్టి అసలు బడ్జెట్ అడ్రస్ చేయాల్సిందే అటువంటి 70%. ఓపెన్ మార్కెట్లో కార్పొరేట్ సెక్టార్ కానీ, ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ, ఆర్గనైజ్డ్ సెక్టార్ కానీ అది సస్టైన్ అవుతుంది. తర్వాత అడ్వాంటేజెస్ కూడా వాటికి వస్తున్నాయి. కాబట్టి ఇవాళ మీరు కార్పొరేట్ సెక్టార్ లాభాలు చూడండి, రోజు రోజుకు శరవేగంగా పెరుగుతుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాంగా 1% పాపులేషన్ చేతుల్లో 40% వెల్త్ కేంద్రీకృతమైంది. దరిదాపు ఇన్ఈక్వాలిటీస్ బాగా వేగంగా ఉన్నటువంటి 10 దేశాల్లో భారతదేశం కూడా చేరింది. అంటే దీని అర్థం ఏమిటి? ఓపెన్ మార్కెట్లో వాళ్ళు అక్రూ చేయగలుగుతున్నారు, వాళ్ళు ఇంకేం కానీ వెల్త్ని కానీ 70 కోట్ల మంది లోయర్ మిడిల్ పూరర్ సెక్షన్స్ దాంట్లో సస్టైన్ కాలేకపోతారు. ఇప్పుడు బడ్జెట్లో దాన్ని అడ్రస్ చేయాలి.
బడ్జెట్లో అడ్రస్ చేస్తేనే అది మీరు ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ని 150 రోజుల నుంచి 250 రోజులకు పెంచుతారా, గత బడ్జెట్లో ప్రతిపాదించిన 86,000 కోట్ల నుంచి 1,20,000 కోట్లకు పెంచుతారా, ఇటువంటి అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. అట్లాగే ఇవాళ రైతాంగం ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా వ్యవసాయాన్ని రక్షించుకుంటున్నాయి. అంటే 840 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉంది. వీళ్ళకు తిండి పెట్టాలి అంటే ఇంపోర్ట్ చేసుకోవడం దానినే కష్టం. కాబట్టి ఎవరికి వాళ్ళే సస్టైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలో అయితే గత 10 ఏళ్లలో 50% సబ్సిడీ భరించిన రైతుకయ్యే ఖర్చులో రైతుల సంఖ్య 20 లక్షల మంది నుంచి 10 లక్షల మంది పడిపోయారు అమెరికాలో. ఇక మిగతా దేశాలు ఏ దేశాల్లో అయినా వ్యవసాయం లాభదాయకంగా లేదు. రక్షించుకోవాలంటే సబ్సిడీలు ఇవన్నీ చేయడం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ తెలంగాణలో మనం ఎట్లయితే రైతు భరోసా కానీ లేదా లోన్ వేవర్ కానీ చేశామో ఇవి దేశవ్యాప్తంగా సర్టన్ ఎక్స్టెంట్. మోడీ ఆఫ్ కోర్స్ కుటుంబానికి 6,000 ఇస్తుండు. అట్లా కాదు, ఎకరాకి ఎంత ఇస్తారో చెప్పేసి దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దేశవ్యాప్తంగా 6,000 కోట్ల చొప్పున మాఫీ చేస్తే ఒక 30,000 కోట్లు అచీవ్ అవుతుంది. ఇంత పెద్ద 12 కోట్ల మంది రైతులకు 30,000 కోట్లు అనేది చాలా చిన్న అమౌంట్. మన తెలంగాణలో రేపు రుణమాఫీ చేస్తే 31,000 కోట్లకు సమానం. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ వ్యవసాయాన్ని రక్షించుకోవటానికి ఎందుకు రక్షించుకోవాలంటున్నంటే ఒకటి ఉత్పత్తే కాదు, రెండో వైపు ఎంప్లాయ్మెంట్. ఇవాళ స్టిల్ టుడే 46% ఆర్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. వీళ్ళు కనుక నిరుద్యోగులు అయితే ఏ సెక్టార్ మన దేశంలో ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ సర్వీస్ సెక్టర్ కానీ ఉద్యోగిత కల్పించలేదు. కాబట్టి 46% మందికి ఉద్యోగిత కల్పిస్తుంది వ్యవసాయ రంగం. దాన్ని ప్రొటెక్ట్ చేయకపోతే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి తర్వాత రెండోది మన ఉత్పత్తి కూడా స్వాతంత్రం వచ్చినాడు 50 మిలియన్ టన్నులు ఉన్నది ఇప్పుడు 300 మిలియన్ టన్నులకు పెరిగింది. రేపు 338 మిలియన్ టన్నులకు మనం అచీవ్ కాబోతున్నాం. అంటే మనకు సరి ఫుడ్ సెక్యూరిటీ పోని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇటువంటి సెక్టర్ మీద WTO నుంచి ఘాట్ ఒప్పందం నుంచి అనేక రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. దాన్ని లోబడి మన ప్రభుత్వం అక్కడక్కడ మాయ చేయబోతుంది. కానీ ఖచ్చితంగా బడ్జెట్లో ఆ కేటాయింపులు ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు కనీస మద్దతు ధర వరికి 2,300 ప్రకటించారు ఈ సంవత్సరం. 2,300 ప్రకటించడం అంటే అర్థం ఏంది? MSP ఇచ్చినట్టు కాదు. మిల్లర్లు 2,300 పెట్టకపోతే FCI రంగంలోకి వచ్చి 2,300 కొనాలి. FCI ఇంపార్టెన్స్ తగ్గింది, దానికి ఉన్న యంత్రాంగం తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి మీరు కొనంటే మేము తీసుకుంటామని కొంటున్నారు. కొంటే మన తెలంగాణలో ఏమైంది? ఇవాళ మిల్లర్లకు ఇచ్చిన దానంలో 10,000 కోట్ల విలువైనటువంటి ధాన్యం గవర్నమెంట్కి ఇవ్వలేదు. ఎట్లా వసూలు చేయాలో తెలవట్లేదు. కాబట్టి FCIని స్ట్రెంథన్ చేసి దాని మెకానిజాన్ని స్ట్రెంథన్ చేస్తేనే MSP ఇంప్లిమెంట్ అయింది. ఎట్లాగే MS స్వామినాథన్ రికమెండ్ చేసినట్టు MSP అయ్యే ఖర్చుకు 50% కలిపి ఇవ్వమంటుండు. అంటే కెంటాలకు 2,000 ఖర్చు అయితే ఇంకో 1,000 కలిపి 3,000 ఇవ్వమంటుండు. అది లాంగ్ పెండింగ్ డిమాండ్. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు జయతి ఘోష్ కమిషన్ నియమించారు. అంతకుముందు MS స్వామినాథన్ కమిషన్ ఉంది. దాని ఆధారంగా ఇక్కడ రికమెండ్ చేయమని జయతి ఘోష్ని నియమించారు. ఇవేవి కూడా వ్యవసాయ రంగానికి అమలు జరగట్లేదు. కాబట్టి ఇవాళ 50% మందికి ఉద్యోగిత కల్పించే వ్యవసాయ రంగాన్ని వదులుకుంటే మనం చాలా డోల్ డ్రమ్స్ లో పడతాం. ఇది ఒక అంశం. రెండోది, మనం ఇంపోర్ట్ చేసుకొని ఈ దేశంలో ప్రజలకు అన్నం పెట్టలేము. అది దాని సెల్ఫ్ సస్టైన్ డెవలప్ దెబ్బతింటే. కాబట్టి ఇవాళ వ్యవసాయ రంగానికి ఇప్పుడు ఫెర్టిలైజర్ సబ్సిడీ అంతకుముందు ప్రతిపాదకన్నా కొంత తగ్గించారు. మళ్ళీ డిమాండ్ దేశవ్యాప్తంగా గొడవలు చేసిన తర్వాత అది 2 లక్షల కోట్లకు పెంచారు, లేకపోతే తగ్గించారు. అంటే ఇవి ఎందుకు తగ్గిస్తున్నారు? భారతదేశంలో దేశానికి ఇష్టం లేకనా, ప్రభుత్వాలకు ఇష్టం లేకనా? కాదు, WTO యొక్క ప్రెజర్ ఉంది. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, గవర్నమెంట్ సబ్సిడీస్ ఉండొద్దు అనేది ఒకదానికి మనం అగ్రిమెంట్ సంతకం చేసి ఉన్నాం. కాబట్టి ఈ ప్రెజర్స్ లోనే ఇటువంటి పనులు చేస్తా ఉన్నారు. కాబట్టి వ్యవసాయ రంగానికి 1,27,000 కోట్లు కేటాయించారు ఫిబ్రవరి బడ్జెట్ లో, ఓటాని అకౌంట్ బడ్జెట్ లో. అట్లాగే 1,68,000 కోట్లు ఫెర్టిలైజర్ సబ్సిడీ కేటాయించారు. దాన్ని ఇంకా ఈ రైతాంగానికి సరిపోని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని రక్షించుకోకపోతే కష్టం. సరే, ప్రతి బడ్జెట్ లో మనకు వ్యవసాయం ఎన్నెముక అంటనే ఉన్నాం, కానీ ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అందింది. కాబట్టి వ్యవసాయంలో ఉండే వాళ్ళంతా రిచ్ ఫార్మర్స్ అంతా 8%, 92% హోల్డింగ్ బిలాంగ్ టు ది 92% ల్యాండ్. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి కమతాలు 92% ఉన్నాయి. కాబట్టి నువ్వు ప్రొటెక్షన్ ఎంత ఇస్తే అంత ఈ 5 ఎకరాల్లో సస్టైన్ అయితే వ్యవసాయం నిలబడుద్ది. గోపీచంద్ గారు, మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన ఈసారి సమీకరణాలు అంతగా అనుకూలంగా లేని నేపథ్యంలో సంస్కరణల విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవచ్చు అంటారు? ఈ వారికి సమీకరణాలు వాళ్ళకి అనుకూలంగా లేవు అనేది రాజకీయపరమైన విషయము.
దాన్ని ప్రభుత్వ పరంగా వాళ్ళు దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. దేశభక్తి కలిగిన ప్రధాని, దేశభక్తి కలిగిన నాయకులు, అలాగే దేశభక్తి కలిగిన ప్రతిపక్షం అందరూ 2047కి భారతదేశం అభివృద్ధి చెందాలనే విషయానికి గత 50-60 సంవత్సరాలలో జరగని మొత్తం అభివృద్ధి కార్యక్రమాలని టేకప్ చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తూ రావడం జరుగుతోంది. ఇప్పటికి 2 సార్లు ఎన్డీఏ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి 3వసారి కూడా వాళ్ళని ఆశీర్వదించినందువల్ల ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రాబోయే సంవత్సరాలలో భారతదేశం అభివృద్ధి చెందడానికి, అలాగే సామాన్య మానవుడికి కనీస వసతులతో పాటు ఆహారంతో పాటు విద్య, ఉపాధి, ఉద్యోగం, ఆరోగ్యం, భద్రత వీటన్నిటి విషయంలో ట్రాన్స్పోర్టేషన్తో సహా చేసేందుకు చాలా గతంలో వాటికి ఏ రంగాలకి ప్రోత్సాహకాలు ఇచ్చి ఎలా అయితే ముందడుగు వేశారో పెట్టుబడులు ఇవ్వడంతో పాటు, పెట్టుబడులను పెంచడంతో పాటు, ఆస్తిలను పెంచడంతో పాటు, అలాగే ప్రజా సౌకర్యాల కోసంతో ఇవ్వడంతో పాటు, అలాగే పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీస్, ప్రజా సంక్షేమ పథకాలకి ఏమాత్రం లోటు లేకుండా ప్రతి వారిని చేదోడు వాదోడుగా, చిన్న తమ్ముళ్ళలాగా, చిన్న చెల్లెళ్ళలాగా అందరినీ వాళ్ళందరినీ చేతులతో ఒదిమి పట్టుకుని వాళ్ళందరికీ కూడా అవకాశం ఉందండి. దానికోసం రెవెన్యూ పెంచుకోవడానికి పన్ను ఎగవేతదారుల పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జీఎస్టీ రెవెన్యూ కానీ, ప్రత్యక్ష పన్నులు కానీ పెంచుకోవడానికి అవకాశం కలుగుతుందండి. అలాగే అన్ని రంగాలకి కేటాయింపులకి ఇప్పుడున్న పరిమితులకి వాళ్ళ సమీకరణాలతో ఉన్న వాటికి సంబంధం లేకుండా స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ని ఈ సంవత్సరం నుంచే మొదలుపెట్టి ప్రజల మనసులలో చిరస్థాయిగా నిలబడిపోయేలాగా అప్పుడున్న ప్రభుత్వాలు ఇలా చేసి రాజకీయాలు మారొచ్చేమో కానీ, ప్రభుత్వాలు మారొచ్చేమో కానీ దీనికి ఫౌండేషన్ మెయిన్ పిల్లరు కింద ఫౌండేషన్ని గట్టిగా వేసుకుంటూ వచ్చారు కాబట్టి అదే ప్రణాళికాబద్ధంగా దాన్ని చేసే అవకాశం ఉందండి. అలాగే ట్యాక్సెస్ విషయంలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చి డిజిటల్ పేమెంట్స్ విషయంలో చాలా ప్రోత్సాహకాలు ఇచ్చి పన్ను భారాన్ని తగ్గించి ప్రజలు ఎదుర్కొంటున్న జిఎస్టీలో కానీ, డైరెక్ట్ ట్యాక్సెస్లో కానీ వాటినన్నిటినీ ఈసారి బడ్జెట్లో వాటినన్నిటినీ సమాధానాలు ఇస్తూ వాటన్నిటికీ సూచనలు సింప్లిఫై చేయడం, మోర్ సింప్లిసిటీ, మోర్ కాంప్లియన్స్, అలాగే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయ్యి ఎక్కువ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేయడానికి లెస్ గవర్నమెంట్ మోర్ గవర్నెన్స్ ఈ పథకాలతోటి పరిమితులన్నింటినీ అధిగమించి భారతదేశ రెవెన్యూని ఇప్పుడున్న నేచురల్ కెలామిటీస్ని దృష్టిలో పెట్టుకొని ప్రగతి రేటుని 6.5-7 మధ్యలో చెప్పినా గతంలో లాగా ఇప్పుడు కూడా అది 10%కి వెళ్ళడానికి ఎలాంటి అనుమానం లేదు. అలాగే కామన్ మ్యాన్ని సపోర్ట్ చేసే విషయంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళని చేదోడు వాదోడుగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలని, మహిళల్ని, చిన్నపిల్లల్ని, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని, ఆరోగ్యం విషయంలో సర్వేలో కూడా ఆ మాట చెప్పారు. ఆరోగ్యం చెడిపోవడానికి కారణం ఆహార పదార్థాల కల్తీ, తినే వస్తువుల తేడా అని చెప్పారు. మానసిక రోగాలకి కారణం కూడా చెప్పడం జరిగింది. వాటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ప్రతిపాదనలు ప్రపోజ్ చేశారు. అదేవిధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విషయంలో మార్కెట్లకు ఊతం ఇవ్వడానికి మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్స్ విషయంలో రేటు తగ్గించే అవకాశం ఉందండి. డివిడెండ్ మీద ట్యాక్స్ తీసేసే అవకాశం ఉంది. రైట్.